గుడ్ మార్నింగ్ గాయత్రి గారు. ఏంటారు డల్గా ఉన్నారు? ఏముంది, మామూలే. ఇంట్లో ప్రాబ్లమ్స్. టికెట్ ఇవ్వండి. ఇదిగోండి టికెట్. ఆ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ రాకుండా. డోంట్ మూవ్. ఇదిగోండి టికెట్, చూసుకోండి. ఒకసారి నాకు ఇవ్వండి సార్, నేను చూస్తాను. బాస్ లవ్ లెటర్స్ అసిస్టెంట్ చూడకూడదు. ఇంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం. ఏంటండి పబ్లిక్ లో ఇది? ఏదైనా లాడ్జ్కి వెళ్దాం రండి. నేను ఆ టైప్ కాదు, ఏదో డ్రీమ్ లోకి వెళ్ళి పట్టాభి. ఆల్రెడీ కొత్త టికెట్ ఇచ్చేసాను సార్. కానీ ఆ టికెట్ వెనక ముందు నేను చూసుకుంటాను. గాయత్రి, మన ఇంటి అడ్రస్ కొంచెం. ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ గోవిందరావు గారు అమ్మాయి. వాట్? మన గోవిందరావు అంకుల్ కూతురా? చూసావా గణేష్, పూర్వం ప్రేమలేఖలు పావురాల ద్వారా పంపించేవారు, తర్వాత పోస్ట్ ద్వారా, తర్వాత ఫోన్లోను, ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఈ అందాల రాసి మన ఆర్టీసీ పెట్టే కదా, అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్. సార్, మీరు లవ్ లో పడిపోయారు. ఆర్టీసీ మళ్ళీ లాస్ట్ లో పడిపోతుంది. డోంట్ వరీ, పెళ్లి అయిపోగానే రికవరీ చేసేద్దాం. నువ్వు అర్జెంట్ గా బస్సు తీసుకుని మా ఇంటికి వచ్చి. అలాగే తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాలి. అలాగే సార్. నేను చందాలు అడుక్కోవడానికి రాలేదు తాతగారు. మరి సార్ నమస్కారం సార్. మీరేమిటి? మీరు పెద్దవారు, మీరు నాకు నమస్కారం చేయకూడదు. ఎవర్రా వీళ్ళు? మా స్క్వాడ్ ఇన్స్పెక్టర్ గారు. నాన్న ఏంటి సార్ ఇలా వచ్చారు? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి సార్, రండి రండి రండి. ఇలా కూర్చోండి సార్. అయ్యో లేవండి సార్. సారీ సార్. ఇడియట్, కూర్చోండి. చెప్పండి సార్. పెళ్లి సంబంధం మాట్లాడదామని. పెళ్లి సంబంధమా? ఎవరికి సార్? మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి. మా గాయత్రిక? మీ అబ్బాయికి చేసుకుంటారా సార్? అబ్బాయా? నాకు అబ్బాయి ఏంటి? నేనే పెళ్లి కానీ అబ్బాయిని. ఇప్పటిదాకా పెళ్లి కాకపోవడం ఏంటి? ఏమన్నా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నచ్చిన అమ్మాయి దొరక ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. మీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది. మా గాయత్రితో పెళ్లి? 2 నెలలుగా మీ అమ్మాయి మా బాసు తెగ ప్రేమించేసుకుంటున్నారు. నా మనవరాలు ఇతన్ని ప్రేమించిందా? మీరు నమ్మటం లేదు కదూ. చాలా రోజులు నేను నమ్మలా, కానీ బస్ టికెట్ల వెనక లవ్ లెటర్ చూశాక కన్ఫర్మ్ చేసేసుకున్నా. గుడ్. గాయత్రికి నేనంటే ప్రాణం. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ళు తేడా ఉన్నా కూడా పెళ్లికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. గాయత్రి, గాయత్రి ఇలా రా. ఏంటి నాన్న? ఏంటమ్మా ఇది? హలో మై డియర్ గాయత్రి, వచ్చేసా. నీకోసమే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసా. దేనికి? తాంబూలాలు పుచ్చుకోవడానికి. తాంబూలాలేంటి? తాంబూలాలేంటి అనంత అమాయకంగా అడుగుతావే? ఈ వెధవను నువ్వు ప్రేమించేస్తున్నావుగా. నేను ప్రేమ కాదు, దావ. చెప్పు గాయత్రి, ఎవరికి భయపడొద్దు. ఈ క్రాంతి నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు. చెప్పు తెగిపోద్ది. నీ మీద నాకు ప్రేమ ఏంటి? అదేంటి గాయత్రి, ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చావు? మన ఇద్దరం ప్రేమించుకున్నాగా. నీకేమైనా పిచ్చెక్కిందా? మనం ప్రేమించుకోవడం ఏంటి? పళ్ళు రాలిపోతాయి. ఏమండే, మీ బాయ్ ఫ్రెండ్ ని డ్రీమ్ బాయ్ పట్టుకొని? వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ కాకపోతే ప్రేమించుకుందావరా, పెళ్లి చేసుకుందావరా, కలిసి ఉన్నారా అని టికెట్ల మీద ఎందుకు రాసిచ్చావు? ఇవి నేను రాసేయడం ఏంటి? అసలు ఇది నా రైటింగే కాదు. నేను అప్పుడే అనుకున్నా. అప్పుడే అనుకుంటే ఇప్పుడురా చెప్పడం. గాయత్రి, ఈ నువ్వు ఇచ్చిన టికెట్లే అయ్యుండొచ్చు, కానీ అవి రాసింది మాత్రం నేను కాదు. సారీ అండి. ఎందుకు? అదే ఆ చెక్కింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసాడంటగా. అవును, ఎవడో వెధవ టికెట్ వెనక లవ్ లెటర్ రాస్తే అది చదివి ఈ వెధవ నేనే రాశాననుకుని ఇంటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చేసాడు. అయినా టికెట్లు ఇచ్చేటప్పుడు మీరైనా చూసుకోవద్దు? అంటే అది లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా తెలియని సన్నాస్ ఎవడో తెలిస్తే ముందు మీకు సిన్సియర్ గా నిజాయితీగా ఉత్తరాలు రాసి ఉండొచ్చుగా. నిజాయితీగా ప్రేమించే వెధవైతే మగాళ్ళ ముందుకొచ్చి అడగాలి, అంతేగాని ఇలా చచ్చు దద్దమలా. మరీ అంత అలా తిట్టకండి. వాడి తిడితే మీరు ఫీల్ అవుతున్నారేంటి? వాడు నేనే. మీరా? అది కాదండి, నేను ఎందుకు అలా రాశానంటే మీ ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. మీ నాన్నగారి కష్టాల్లో కొంతైనా పాలు పంచుకుంటే బాగుంటుందని. జాలిపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? నిజంగా మీ ఉద్దేశం అదే అయ్యుంటే నిజాయితీగా మా నాన్న దగ్గరకు వచ్చి అడుగుండాలి. నిజమే, కానీ మీ నాన్నగారి పుణ్యమని నాకు ఉద్యోగం వచ్చింది. పైగా ఆయన మా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లి విషయం చెబితే దాన్ని అలుసుగాను అడ్వాంటేజ్ గాను తీసుకున్నానని అనుకుంటారేమోనని. అదీ కాక నేనంటే మీకు ఇష్టమో కాదో, మీ స్థాయికి నేను కరెక్ట్ కాదేమోనని ధైర్యంగా అడగలేకపోయాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న కష్టాలు తీరవు సరికదా?
మరింత పెరుగుతాయి. దయచేసి ఇలాంటి సాయం చేసి మరింత కష్టపెట్టకండి. అబ్బా వదలండి. ఏంటిది? భయం ఎందుకు? లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే. సిగ్గు లేకపోతే సరి. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోర్షన్ చేస్తారా? మరి అదే మిస్అండర్స్టాండింగ్. పిచ్చిదానా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం 2 నిమిషాల పని. కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నా సడన్ గా నేను పోయాననుకో, సెంటిమెంట్ గా 3వసారి నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు చంటాండి అన్నావు అనుకో, కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మన సీను గారిని పట్టించుకోవడం మానేస్తాం. పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు? అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డని త్యాగం చేసి. మీరెంత మంచివారండి. మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు. ఇప్పుడు బ్రదర్ని గుర్తు చేయకు, బాధగా ఉంటుంది. నీ కోసం ఎందుకు ఇచ్చానో తెలుసా? బంగారు గాజులా? ముక్కు పుడక? మరి ఛీ, పాడు. అప్పు సిగ్గులలో మరింత అందంగా ఉన్నావు. ఏంటే బెట్టు చేస్తున్నావు? మెట్టు దిగి వచ్చానా? నేను నీ మొగుణ్ణి. మొల్లతాడు కట్టుకుంటే మగాడు, 3 పసుపు తాడికి 3 ముళ్ళు వేస్తే మొగుడు అవడు. ఓవర్ యాక్షన్ వద్దు. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి. నేను పని మనిషినే, కానీ నువ్వు పనికి మాలిన మనిషివి. ఏం కూసావే? పాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి. తిరిగి కొట్టానంటే దవడ పగిలిపోతుంది. నన్ను కొడతావా? ఆగో! ఏ అధికారంతో నా మీద చేయి చేసుకుంటున్నావు? ఒక పూట అన్నం పెట్టావా? ఒక చీర తెచ్చావా? కనీసం ఒక మూర మల్లెపూలైనా తెచ్చేసావా? ఓహో, ఈ సృష్టికారం చూసిన మగాడివయ్యావా? ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్నా ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి 4 బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు. ఆ మాత్రం సంపాదించే మగతనం కూడా నీకు లేదే. చూడు, ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు, కష్టపడి సంపాదించే పనితనాన్ని. అది తెలుసుకో. క్షమించండి మావయ్య. నువ్వన్న ఈ 4 మాటలు కూడా అనడం చేతగా నష్టమర్థుండే. నాకు క్షమాపణలు ఎందుకులేమ్మా? గిరీశం, ఈ కొంపలో పెళ్లి కాని 2 ఆడపిల్లలు, పెళ్ళైనా కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు. నీకు మూడొస్తే ఈ ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు. ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను. సరే, రామారాయ టూడియో కొంటానయ్యా, కానీ ఈ టూడియో నీదేనన్న గ్యారంటీ ఏంటి? ఇదేంటిది? సేవు పోగులు. ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? సేవు నాదైనప్పుడు పోగులు నాయ కదా. రామానాయుడు నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? పదా స్టూడియో చూసుకుందాం పదా. ఏ పైసలు లేక చూడదేనా బాయ్? ఇదేంటి నీ టూడియో లేకెళ్తా నువ్వు లంచుతున్నావు? అంతం కదా బాబు, జీతం నిన్న 1 తక్కువ ఇచ్చాను. చూసే అంత ఓపెన్ ప్లేస్, ఇది కూడా డబ్బింగ్ థియేటర్, అదేమో ల్యాబ్, అవతల ఫ్లోర్ అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ లో ఎంతగా కొబ్బరి తోటలు వేసుకోవచ్చు, ఆ గంగ బండల తోట వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసుకోవచ్చు. ఉంది కానీ లేకపోతే వదిలే. అది వాడు చూడు, ఎవరు ఈ స్టూడియో వాళ్ళకి అమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో, ఏమైనా సరే ఈ టూడియో నేనే కొంటాను. కొనేసుకో మరి. ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాను. అలాగే. ఈ హడావిలో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి చేసుకోండి. ఇదిగో మార్కెట్ వచ్చినా ఏ లాభం లేదు. ఏంటి ఈ స్టూడియో నేను కొనేసాను. ఈ స్టూడియో నువ్వు కొనేసావా? ఏ ఊర్రా నీది? దవ్వండా. దూతాను కానీ మీ ఊరు పేరు చెప్పరా. మీ ఊరేంటి? దవ్వండా. దూతాను కానీ ఊరు పేరేట? దవ్వండా అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు? దవ్వండా. దువ్వేవు కదా. అది కాదురా,
నీది ఏ ఊరు? అది దువ్వండి. ఇది ఏ ఊరు? ఎవరిది? దోండా. చంపేస్తాను నిన్ను. ఊరు పేరు చెప్పండి, చంపేస్తాను. నీకు చంపేస్తాను ఇక్కడ నిన్ను. అయిపోయావు నువ్వు. ఏ ఊరనిది? ఏ ఊరనిది? ఏ ఊరు? యాం కొడతావా? ఎవరిది? కొడతావేంటి? ఎవరిది? దోండా. నీ ఊరు పేరు ఏదో చెప్పరా? తణుకు పక్కన ఉంటది దోండా. అదవ్వా. నువ్వు దువ్వ నుంచి వచ్చావేంటా రామానాయుడు స్టూడియో కొనడానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసానండి. టోటల్ అంతా కొనేసావరా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? చిన్నప్పుడు పరుగు పందెంలో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదన్నా. అయితే ఇంకేంటి పరిగెట్టు. ఆడో పెద్ద ఫ్రాడ్ ఆడు. ఇడికి చార్మినారు, నాకు రవీంద్ర భారతి, నీకు రామానాయ స్టూడియో అమ్మేశాడు. వచ్చిందా నీకు? ఏ గంగా, ఏ గంగా, ఇదిగో డబ్బు 10,000. 10 ఇళ్లలో సంవత్సరం పొడుగునా పాచి పని చేసినా నీకింత డబ్బు దొరకదు. ఏయ్, సంపాదిస్తేనే మగాడు, డబ్బు తెస్తేనే మొగుడు అన్నావుగా, తెచ్చా. డబ్బు తెచ్చాను. ఏ ముసలి, రోజు నా అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా, తీసా. బ్యాడ్ లక్ అంటే ఇదే. ఆ కంటి ఆపరేషన్ కాస్త అయ్యుంటే ఈ వాసనలో దొంగ నోట్లో తెలిసిపోయేవి కదా. ఎరా ఈ ఒరిజినలేనా? హలో గోవిందరావు గారు, నమస్కారం సార్. ఏంట్లో బిస్తుపోయారు? చెయ్యత్రం మోతనం కాదు, సంపాదించడం నేర్చుకొని క్లాస్ స్పీకర్గా. అందుకే తెచ్చాను. ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి. సారీ, ఇది తీసుకొని వెళ్ళండి. మళ్ళీ సారీ, రాత్రిపూట గుడి ఉండదుగా, ఓ పని చేయండి, సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోండి. తెల్లారి దగ్గర రావద్దు. ఎందుకు తెలుసా? నాకు మూడు వచ్చేసింది. మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది. హక్కు ఏంటో చూస్తున్నావు? తీసుకెళ్ళు. మాయా, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? మొగాళ్ళ సంపాదించుకొచ్చాను. ఏ దరిద్ర పనిచేసి సంపాదించుకొచ్చావు? దరిద్రంగా కాదు, దర్జాగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చాను. పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? ఏంటే అనుమానిస్తున్నావా? అవును, నువ్వు 100 రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు. బస్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని. నువ్వు 50 రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని. కనీసం 5 రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని. అడ్డదారిలో సంపాదించడం కాదురా, కష్టపడి 5 రూపాయలు సంపాదించు. అప్పుడు నేనే మావయ్య గారిని, అత్తయ్య గారిని, తాతయ్య గారిని అందరినీ గుడికి పంపించేసి నీ పక్కలోకి వస్తాను. నాన్నా, ఏంటి నాన్నా, రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నా గురించి కాదమ్మా, నా బాధ అంతా గంగ గురించి. మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య? ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా. మీరేం చేస్తారు మావయ్య? కష్టంలో సుఖం అవుతాడనుకున్నాను, కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వర్తెడ్గా తయారయ్యాడు. చెయ్యెత్తి కొట్టను లేను, నోరెత్తి తిట్టను లేను. గురుగారు ఏమైందిరా? మన జీకని పోలీసులు అరెస్ట్ చేశారండి. దేనికి? షాపులో దొంగతనం చేశాడంట. ఏమండి? అలవాటు లేని పని కదా, పట్టుబడ్డాడు. రెండోసారి దొరకళ్లే భాగ్యం. దరిద్రుడు ఆ చేసే దొంగతనం మీద ఏ బ్యాంకులోనే చేర్చావచ్చుగా, లక్షలు దక్కేవి. చెవురుకోండి. రండి గురుగారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం. విడిపించుకునే శక్తి లేదు, విడిపించుకోవాలనే ఆసక్తి లేదురా. అదేంటండి అలా అంటారు? వాడు మన కొడుకండి. నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి, లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి. మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు, రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు. నేను మధ్య తరగతి వాడిని, ఏది చేయలేను. నీకు గుర్తుందా భాగ్యం, చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే
రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు. ఇది అంతే. కాదని ఎవరి కాళ్ళలో పట్టుకుని బతిమలు బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది. అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుకుగా కూడా మిగలడు. అమ్మ గంగ, ఎసట్లో ఓ గ్లాసు బియ్యం తగ్గించి పెడతానత్తయ్య. మంచి పార్టీ రాగానే హైటెక్ సిటీ అమ్మేసి. వాట్ యు సే? హైటెక్ సిటీ అమ్మేస్తున్నారా? ఎంత? హౌ మచ్? టెల్ మీ. షాప్. ఎవరు బాబు నువ్వు? మై నేమ్ ఇస్ స్వాతిముత్యం. ఫేస్ చూడగానే తెలిసిపోతుందిలే. యా. ఎవరు బాబు ఉంది? పెద్దాపురం. బిజినెస్ పని మీద వచ్చావా? నో, హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందామని వచ్చాను. ఏం కొంటావు? మా ఆవిడ చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనిపెట్టుకుంది. ఏంటి చార్మినారా? చార్మినార్ ఎలా కొంటావు నువ్వు? మొన్న అమ్మేత్తని ఏంటే? ఓ షిట్. పోనీ మా ఆవిడ ఒడియాలు అప్పడాలు ఎండబెట్టుకోవడానికి ఏదైనా స్థలం కొనమంది. రవీంద్ర భారతి ఖాళీగా ఉందా? రవీంద్ర భారత అది నాగమిస్తానే. నీకమిసాడా? ఓ మళ్ళీ షిట్. పోనీ మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం. రామానాయుడు స్టూడియో ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంటే కొంటావా? నేను కొన్నాక మళ్ళీ నువ్వు కొంటావా? కొను. మాత్రం కొంటావా? కొను. ఓహో, పోనీ నాకు అమ్మడానికి ఏమన్నా నీ దగ్గర? ఉందండి. ఆ బిర్లా టెంపుల్ అమ్ముతాడు, కొనుక్కోండి. లేకపోతే పన్నెండు అసెంబ్లీ అమ్మేస్తాడు. లేకపోతే గోల్కొండ అమ్మేస్తాడు. అదే అదే అది వీళ్ళు ఎర్రి పప్పలా చేసేసి హైదరాబాద్ పాటలు పాటల కింద అమ్మేస్తావా? మరి ఈటీవీ రామోజీ నుంచి ఎందుకు తీసారా? అది కూడా స్టేషన్ కా? రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా? అంటే మీరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఆగ్ని జమతాగ్ని. ఏంటే మర్యాద లేకుండా అలా వస్తావు? ఇదే రాజకీయ నాయకులు అయితే వస్తావా? సాల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కంచం మంచం అరేంజ్ చేస్తావు. ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు, వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా. చూస్తా, లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా. అంత ఛాన్స్ నీకు ఇవ్వలే. హలో బావగారు. హలో అల్లుడు. ఓ మీరంతా కూడా ఇక్కడే ఉన్నారా? ఇది సెల్లా లేదండి, మన ఇల్లులో ఉంది. నేను ఒక వీడియోకి హెల్ప్ చేసే లోపల ఇంట్లో ఇంకో వీడియో రెడీ అయిందంటగా. చూడండి బావగారు, ఈ రోజుల్లో నీతి నిజాయితీలు పనికి రావు. ఉదాహరణకి ఇండియా నీతిగా బస్సులో వెళ్లి పాకిస్తాన్తో స్నేహం చేద్దాం అనుకుంది, కానీ పాకిస్తాన్ ఏం చేసింది? కార్గిల్ యుద్ధం చేసింది. దేశమే నీతిగా ఉంటే బాగుపడినప్పుడు ఆ దేశంలో బతుకుతున్న మనం నీతి అంటే ఇన్నాళ్ళు కలవని మన మనస్తత్వాలు ఫైనల్ గా ఇలా జైల్లో గెలిచాయి. కాబట్టి రేపటి నుంచి మన ముగ్గురం ఒకే రూట్ లో పెడదాం. ఏమంటారు? నన్ను అంతావా? నిన్ను దగ్గరికి రాకు. ఈ చేతులతో సొంత అల్లుండే చంపిన వాడిని నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు, శిక్షలో పెద్ద తేడాను రాదు. రే పట్టాబే, పాప మా గోవిందరావు గారి కుటుంబం గురించి ఆలోచిస్తా ఉంటే బాధ అనిపిస్తుందిరా. అవును, కానీ మనం ఏం చేయగలం? చేయగలరు. దమ్మద్దా. అమ్మా, అమ్మాయి గారు 2 లీటరా. ఏంటండి, డబ్బులు ఏమైనా కావాలా? కాదు, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏంటి మీరు మాట్లాడేది? ఏ దిక్కు లేని మా ఇంటికి మగ దిక్కు కావాలి, అది మీరే కావాలని మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? వద్దమ్మా, మా వాడేదో నీ మీద మనసు పడ్డాడని తెలిసి మేమంతా కేకలేసాం. అవునమ్మా, మీతో మాకు సంబంధం ఏంటి? మీరు క్లాస్ వాళ్ళు, మేము లేబర్ వాళ్ళం. అవును, మేం క్లాస్ వాళ్ళమే. మిడిల్ క్లాస్ వాళ్ళం. లోయర్ క్లాస్ వాళ్ళలాగా కష్టాల్ని ఇష్టపడని వాళ్ళం. అప్పర్ క్లాస్ వాళ్ళలాగా బతకాలని అత్యాశకి పోయి అప్పుల పాలయ్యే వాళ్ళం. మేం మధ్యతరగతి మనుషులం కాదు, మిధ్య తరగతి మనుషులం. మా ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడకముందే నన్ను మీ కోడల్ని చేసుకోండి మావయ్య. అది కాదమ్మా. మీరింకేం చెప్పొద్దు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే ఒక కండిషన్, నేను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ఉద్యోగం చేయాలి. నీ జీతం నా జీతం మొత్తం మీ కుటుంబానికి ఖర్చు పెట్టాలి. నాది ఒక కండిషన్ అమ్మా, మీ ఇద్దరు పెళ్లి మీ నాన్నగారు జైలు నుంచి వచ్చాకే జరగాలి. ఆ పెళ్లికయ్యే ఖర్చు అంతా మేమే భరించాలి. నాకింత మంచి అత్తవారిలు దొరుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య, మావయ్య ఇచ్చేశారు. రండి మావయ్య. గాయత్రి, పార్వతి, మీ నాన్నగారు వచ్చారు. మంచిగా తెస్తా ఉండండి. ఎలా ఉన్నారండి?
బతికే ఉన్నాను భాగ్యం. ఏంటే గోల? నాన్న వచ్చారు తాత. తీసుకోండి మావయ్య. ఏరా జైలు నుంచి ఇదేనా రావడం? అవును నాన్న. ఏ అప్పుడే వచ్చేసావే? ఇంకా 4 నెలలు రాపోయావా? ఈ లోపల ఇక్కడ జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి. పోయిందిరా, మన పరువు అంతా చంకనాకి పోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది నాన్న? అది సరే, బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే ఇప్పుడు పోతోంది. ఏమైంది నాన్న? నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న. ఎవరు నాన్న? ఇదిగో నీ ముద్దుల కూతురు. గాయత్రికి పెళ్ళా? ఎవరితో? ఇంకెవరితో ఉన్నాడుగా, గత మిడిగుడ్లు వేసుకుని వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబరోడు. నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు, ఆ రిక్షావాడి కొడుకు. నిజమా అమ్మా? అవును నాన్న. విన్నావుగా, పెళ్లి చేయడం చేతగాన్ని ఇలాంటి దద్దమ్మలకు పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలు వస్తాయి. ఇవాళ ఇదేమో ఓ రిక్షావుని చేసుకుంటుంది, రేపదేమో ఓ ముష్టోని చూసుకుంటుంది. అందుకే వద్దురా, వద్దు. నువ్వు నాకు కంటి ఆపరేషన్ చేయించద్దు. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే, తండ్రి గాను అసమర్థుడివే. ఎక్కడికి నాన్న? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు.